మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి తొక్కిసలాట లేకుండా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం దేవస్థాన అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోకి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్లో సోమవారం దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంశాఖ మంత్రి వి అనిత, రాష్ట్ర రోడ్లు భవనాల మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డిలు, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ఎమ్మెల్యే ముడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గారు, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, ఉత్సవాల అధికారి చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు గార్లతో కలిసి మహాశివరాత్రి ఏర్పాట్లపై విస్తృత సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి తొక్కిసలాట లేకుండా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనమయ్యేలా పటిష్ట ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు వసతులు కల్పించాలని దేవస్థాన అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలు బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు గత సంవత్సరం కంటే ఈ ఏడాది 30% అధికంగా భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏర్పాట్లు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రతి భక్తునికి శ్రీ స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, హోల్డింగ్ ఏరియా, పార్కింగ్ ప్రాంతాల సక్రమంగా గుర్తించి పార్కింగ్ ప్రాంతం నుంచి ఉచితంగా మినీ వాహనాలు ఏర్పాట్లు దేవాలయం వద్దకు భక్తులకు చేర్చేలా ఉండాలని సూచించారు. 11 రోజుల మహాశివరాత్రి కార్యక్రమంలో క్యూ లైన్ నందు భక్తులకు పాలు, మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. పసిపిల్లలు కలిగిన వారికి క్యూ లైన్ లో ఉన్న మహిళలకు పాలు, బిస్కెట్లు అందిస్తామని తెలిపారు. మహాశివరాత్రి పర్వదిన సమయాలలో 24, 25, 26, 27 4 రోజులలో క్యూ లైన్లలో వచ్చిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందజేయాలని దేవస్థానం అధికారులను మంత్రి ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు 6 డ్రోన్ కెమెరాలను పోలీస్ అధికారులకు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ సిద్ధంగా ఉందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీని సూచించారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షించేందుకు అవసరమైన మోటార్ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 40 కిలోమీటర్ల మేర పాదయాత్రతో వచ్చే భక్తులకు స్థానిక చెంచుగూడెములలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచినీరు, బిస్కెట్లు తదితర వాటిని ఏర్పాట్లు చేసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ చెక్ పోస్టులను దేవాదాయ శాఖ చెక్ పోస్టులలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉచితంగా వాహనాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని, ప్రముఖుల దర్శనాలకు టైం స్లాట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే సూచనలు ఆహ్వానించదగినవని అన్నారు. ఈ సమావేశానికి ముందు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విపులంగా వివరించారు. సోమవారం ఉదయం దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్లు భక్తుల క్యూలైన్ల ప్రాంగణకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్లు భక్తుల క్యూ లైన్లు, ప్రాంగణాలంకరణ ఏర్పాట్లు, కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
అందులో అక్కడ మంచినీరు దొరకడం కూడా కష్టం. ఇటువంటివన్నిటిని కూడా అటవీ శాఖ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి ఆ చిన్న చిన్న చెంచుగూడాలు, చిన్న చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భక్తులకి త్రాగునీరు కానీ ఆహారం కానీ దొరికే విధంగా ఏర్పాట్లు చూడాలి. ఆ వచ్చినటువంటి అటవీ శాఖ నిబంధనల్లో ఉన్నటువంటి త్రాగునీటి బాటిల్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా ఏ విధంగా సమీకరించి డిస్పోజ్ చేయాలనే దాంట్లో సూచించడం జరిగింది. అలాగే మహాశివరాత్రి సందర్భంలో దాదాపుగా గత సంవత్సరం కన్నా 30% భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి ఇప్పటికే మాకు అంచనాలు ఉన్నాయి. ఈ 30% భక్తులు ఎక్కువ అయ్యే కొంది దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్లలో సమన్వయం రావాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరికీ పార్కింగ్ లాట్స్ పెట్టాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, సెంట్రల్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయాలి. పార్కింగ్ ఏరియాస్ నుంచి వాళ్ళ సత్రాలకు, గెస్ట్ హౌస్లకు వెళ్ళాలంటే అక్కడ మినీ వ్యాన్స్ పెట్టి వాళ్ళని తరలించడం చేయాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. 1 తారీఖు నుంచి 3వ తారీఖు వరకు దాదాపు 12-13 రోజుల పాటు ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు క్యూ లైన్లలో స్వామివారిని, అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అందరికీ మంచినీరు, మినరల్ వాటర్ బాటిల్స్, పాలు, ఆడవాళ్ళు పిల్లలు ఉంటే బిస్కెట్లు, ఇవన్నీ కూడా క్యూ లైన్లలో ఉచితంగానే సరఫరా చేయాలనే నిర్ణయం కూడా తీసుకొని ఆదేశాలు ఇచ్చాం. హోల్డింగ్ ఏరియా సిస్టమ్ పెట్టడం జరుగుతుంది. మేము ఇది ప్రాక్టికల్గా కూడా విజయదశమి దుర్గా ఉత్సవాలప్పుడు చేసి చూసాం. పోలీసులు కూడా ఈ కంపార్ట్మెంట్ సిస్టంలో కొంత బ్యారికేడింగ్ చేసి కంపార్ట్మెంట్లు చేస్తాం. ఒక 500 మంది 600 మంది అక్కడ ఉండేటట్లు ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఖాళీ అయ్యాక 2వ కంపార్ట్మెంట్లో భక్తులు మొదటి కంపార్ట్మెంట్లకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాం. అవసరమై ఇంకా ఎక్కువైతే రోప్ పార్టీస్ని కూడా కంపార్ట్మెంట్స్ లాగానే తయారు చేసి రోప్ పార్టీలను కూడా పెట్టి భక్తుల్ని క్యూ లైన్లలోకి వదిలిపెట్టడం జరుగుతుంది. ఎలాంటి తొక్కిసలాటకి ఆస్కారం లేకుండా ఈ 12 రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం. 23వ తారీఖున సాయంత్రం 6:30 సమయం ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి 6:30 లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది. 1-2 రోజుల్లో మా సోదర శాసనసభ్యులు, ఆలయం అధికారులు, అలాగే దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా మంత్రి గారు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని స్వయంగా వారికి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించడం జరుగుతుంది. శివరాత్రి ఉత్సవాలకి సందర్భంగా ఆ రోడ్డుని రిపేర్ చేసి మంచి వాహనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసేదానికి ఏర్పాటు చేయమన్నారు. 2 రోజుల పాటు ప్రధానంగా 25, 26 2 రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం. డబ్బు తీసుకునేది జరగదు. ఇవి భక్తులకు కూడా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. 25, 26 అంటే 2 రోజులు ఉచిత ట్రాఫిక్ ఉంటుంది. ఎక్కడ టోల్ గేట్లు వసూలు చేయడం ఉండదు. దేవస్థానానికి సంబంధించి వారితో సమన్వయించి మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.